హాయ్. ఈరోజు మనం పైథాన్‌లో వచ్చేసి ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాము. ల్యాబ్ ప్రాక్టీస్. ఆల్రెడీ నేను ఆపరేటర్స్ గురించి థియరిటికల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇదొచ్చేసి ల్యాబ్ ప్రాక్టీస్. ఈ ల్యాబ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పైథాన్ ల్యాబ్ అనే ఫోల్డర్‌లో మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఇబ్బంది లేకుండా ఉంటది. సెగ్రిగేటింగ్ అయిద్దనమాట. ఇక్కడ నేనేం చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఆపరేటర్స్ అని చెప్పనేది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆపరేటర్స్ అనే ఫోల్డర్ తీసుకుంటున్నాను. దీంట్లో న్యూలోకి వెళ్ళినప్పుడు మీరు పైథాన్ ఫైల్ అని తీసుకోండి. ఒట్టి ఫైల్ అని తీసుకోబాకండి. ఒట్టి ఫైల్ తీసుకున్నప్పుడు మీరు ఎక్స్టెన్షన్ పెట్టాల్సి వస్తుంది .py అని. అలా కాకుండా పైథాన్ ఫైల్ తీసుకుంటే బై డిఫాల్ట్ .py అని అదే పెట్టేసింది. సో కాబట్టి నేను ఆపరేటర్స్లో ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ 1 అని పెట్టుకుంటున్నాను. నేను జనరల్గా ఎలా అలవాటు చేస్తానంటే ఏ గ్రూప్కి ఆ గ్రూప్లో ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3 అని పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది కాబట్టి. So okay, let us practice with arithmetic operators. Arithmetic operators. So arithmetic operators నేను కొద్దిగా జూమ్ చేస్తాను మీకు బాగా కనపడుద్ది మీకు మొబైల్లో కూడా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ యాష్ ఎందుకు వాడతామో చెప్పాను కదా. సింగిల్ లైన్ కామెంట్ వాడాలంటే యాష్ అనేది వాడుతుంటాను. ఇక్కడ నేను ఒక 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. బేసికల్గా నేను ఇన్పుట్ కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత మనం డైనమిక్గా కూడా తీసుకుందాము. ఫస్ట్ కాన్స్టెంట్గా చేద్దాము, ఆ తర్వాత మనం డైనమిక్గా చేద్దాం. లేదనుకుంటే ఫస్టే మనం డైనమిక్గా తీసుకుందాం. సో కాబట్టి ఇంట్ ఆఫ్ మనం ఏం తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకోవాలి. సో కాబట్టి ఇన్పుట్ లోపల ఏం తీసుకోవాలి, ఎంటర్ ఎనీ నెంబర్. సో ఎంటర్ ఏ వాల్యూ, అయితే ఫస్ట్ వాల్యూ కాబట్టి ఏ వాల్యూ అనుకుందాం. దట్స్ సో ఇక్కడ ఏమవుతుంది, మనకి టైప్ క్యాస్ట్ అయిపోతుంది. ఇంటీజర్ అని ఏమవుతుంది, ఇంట్ ఆఫ్ అంటే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఏ ఇంటీజర్. అట్లనే b ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ b వాల్యూ. సో ఒక 2 వాల్యూస్ మనం ఇన్పుట్ తీసుకున్నాము. నో నీడ్ ఆఫ్ టు సెమీకోలన్స్ అయ్యేం అవసరం లేదు మనకి ఇక్కడ. సో 2 ఇంటీజర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి. బేసికల్గా నేను స్ట్రింగ్లో చూపిస్తాను. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని ఇక్కడ కామా ఇచ్చి a ప్లస్ b వాడదాము. మొత్తం ప్లస్ వాడామనుకోండి అప్పుడు ఏమైందంటే స్ట్రింగ్కి నెంబర్ని కన్కాటినేషన్ చేయలేను అని చెప్పి ఒక మెసేజ్ మనకు ఫామ్ చేస్తుంది అనమాట. అలా చేయకుండా ఉండాలంటే సపరేటర్ వాడి a మైనస్ b అని చెప్పని వాడేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ అది వేరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా కరెంట్ ఫైల్ అని పెట్టుకోవాలి ఇక్కడ. దెన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కింద మీకు అవుట్పుట్ వస్తుంది, కొద్దిగా పైకి లాక్కోండి. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు కరెంట్ ఫైల్ ఉంది ఇక్కడ, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తాను. కింద ఎంటర్ ఏ వాల్యూ అంటుంది. ఐ గివ్ ద 45 అండ్ బి వాల్యూ వచ్చేసి 23 ఇచ్చాను. ఎడిషన్ సబ్ట్రాక్షన్ 2 ప్రింట్ అయిపోయింది. నేను రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా రాసేస్తాను చూడండి. దెన్ ప్రింట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు. సో జనరల్గా నేను అవుట్పుట్ ఒక ఫార్మాట్లో కనపడటం కోసం ఎక్స్ సింబల్ వాడాను, కానీ బేసికల్గా ఆపరేటర్ పేరు వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఇంటూకి యాస్ట్రిక్ సింబల్ వాడతాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నేను లుక్ కోసం మనకి కనపడేటప్పుడు నీట్గా కనపడటం కోసం నేనేం చేస్తానంటే మీకు ఇలా వాడుతున్నాను అనమాట. ఎలా, సో ఇంటూ అనే సింబల్ను వాడుతూ చూపిస్తున్నాను. సో బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలానే వాడుకోండి. ఇక్కడ మనకి స్పెషల్గా ఒక ఆపరేటర్ వచ్చింది, దాన్నే రౌండ్ టు ఫ్లోర్ అంటాం. రౌండ్ టు ఫ్లోర్ అంటే మనకి బేసికల్గా 2 ఉంటాయి, ఫ్లోరు సీలు అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లోర్ అంటే అర్థం ఏంటంటే మనకి బాటమ్కి చూడటం. బాటమ్కి చూడటం అంటే ఇట్స్ లైక్ 45.5 వస్తే 45 రావటం. అలా కాకుండా సీల్ అంటే అర్థం ఏంటంటే 45.5 అంటే 46 రావటాన్ని దాన్ని సీల్ అంటాం. అలానే ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే దీన్ని మోడ్ ఆఫ్ అంటే రిమైండర్ వాల్యూ అంటాం. సో దాన్ని మనం జనరల్గా ఏ లాంగ్వేజ్లో అయినా ఏ పర్సంటేజ్ బి లాగానే రాసుకుంటాం. ఆ తర్వాత ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ కోసం ఇక్కడ స్పెషల్గా ఒక ఆపరేటర్ని మనం ప్రొవైడ్ చేసింది ఏంటంటే, సో డబుల్ మల్టిప్లికేషన్ సింబల్ వాడితే ఆటోమేటిక్గా ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే 2 పవర్ ఆఫ్ 8, 2 to the power of 8 అంటే మనకి 512 ఇంటీజర్ రేంజ్ వస్తుంది, 256. సో దట్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఏ వాల్యూ ఇవ్వమంది, నేను 45 ఇచ్చాను, బి వాల్యూ 23 ఇచ్చాను. ఆపరేషన్స్ అన్ని జరిగినాయి. 2 to the power of 8 ఈక్వల్ టు 256 అని వచ్చేసింది. ఇక్కడ కూడా మనం ఈక్వల్ సింబల్ పెట్టుకుందాం. దెన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మళ్ళీ నేను 45 ఇచ్చాను, 22 ఇచ్చాను. దెన్ అవుట్పుట్స్ అన్ని మనకు కరెక్ట్గా వచ్చేసినాయి. ఓకే, దట్ ఈస్
సో ఇవి ఈ ఆపరేటర్స్ గురించి దీన్ని ఏమంటాం మనం ఎడిషన్స్. పక్కనే మనం కామెంట్స్ రాసుకోవచ్చు, ఎక్కడైనా మనం కామెంట్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆపరేటర్ని ఏమంటాం ఎడిషన్ అంటాం, ఆ సెకండ్ ఆపరేటర్ని ఏమంటాం సబ్ట్రాక్షన్ అంటాం, అట్లానే థర్డ్ ఆపరేటర్ని ఏమంటాం మల్టిప్లికేషన్ అంటాం, మల్టిప్లికేషన్. ఓకే, అండ్ ఫోర్త్ ఆపరేటర్ని ఏమంటాం మనం డివిజన్ అంటాం. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను జిప్ చేసి మీకు పెట్టాను. సో కావాలంటే మీరు ఈ వీడియోని చూస్తూ 1 by 1 చూస్తూ ప్రాక్టీస్ చేస్తే, పాస్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇట్స్ ఎ బెటర్ ప్రాక్టీస్. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు కూడా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా సబ్జెక్ట్ వచ్చింది. చూసిన తర్వాత చేద్దాంలో అనుకుంటే మళ్ళీ మీరు కొన్ని పాయింట్స్ మర్చిపోతారు, మళ్ళీ దానికోసం ఓపెన్ చేసి చూడటం అనే దానికంటే ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. వీడియోని పాస్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ చూస్తే మీరు ఈజీగా సబ్జెక్ట్ గెట్ చేయగలుగుతారు అనమాట. ఓకే, దట్స్ ఆల్. ఇన్పుట్స్ వచ్చేసినాయి కదా మనకి, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది మనం వాడాము ఇక్కడ. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే ఆపరేటర్స్లో నెక్స్ట్ ప్రోగ్రాము అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడదాం. ఓకే, ఇదే ఆపరేటర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుందాం, న్యూకి వెళ్దాము, పైథాన్ ఫైల్ అని చెప్పని తీసుకుందాము, దాని పేరు ప్రోగ్రామ్ 2 అని పెడదాం. ఆటోమేటిక్గా .py అనేది అదే అసైన్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి బాగా. యాష్ వాట్ అబౌట్ ద ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ కొద్దిగా జూమ్ చేసుకుందాం. మీకు ఏది చెప్పినా నేను జూమ్ చేసి చెప్తాను, బికాజ్ ఆఫ్ మీరు మొబైల్లో చూసినప్పుడు క్లారిటీగా కనపడుద్దని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను a = సమ్ ఏదో ఒక 5 అనే నెంబర్ తీసుకున్నాను. దీన్ని జనరల్గా మనం a + 5 అని చెప్పని పెట్టామంటే ఆటోమేటిక్గా ఏమైద్దా ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ a = a + 5 అని అర్థం. సో నేను పక్కన కామెంట్స్లో రాస్తున్నాను, a = a + 5 అని రాసేదాన్ని సింపుల్ వేలో a + 5 అంటాం. సో దీనికి ఒక ఎవాల్యూషన్ ఉంది, అది ఏందనేది ఇక్కడ రాస్తాను చూడండి. expression1 = expression1 + expression2. దీన్నే సింప్లిఫై ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే expression1 = expression2 అని చెప్పని రాయొచ్చు. ఇదే ఫార్ములాని మనం రిఫ్లెక్ట్ చేస్తూ అన్ని ఆపరేషన్స్కి మనం పెర్ఫామ్ చేస్తున్నాం, దట్స్ అంతే, ఇంక డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే ఏ యొక్క వాల్యూ ప్రింట్ అయ్యింది. సో నేను ఇదే దాన్ని కాపీ చేసేసుకొని నేను మళ్ళీ టైప్ చేయట్లేదు, కింద పేస్ట్ చేస్తాను. ఇక్కడ a - bకి అయితే ఎలా చేస్తామంటే సింప్లీ a - = 5. అలానే మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఈసారి ఏ వాల్యూ ఏం ప్రింట్ చేయాలి, a/= ప్రింట్ చేస్తాను. అంటే ఆల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ వీ కెన్ యూజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత a-5 a/= ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది ఫ్లోర్. ఆ ఫ్లోర్ది కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్లీ ఇలానే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను ఆపరేటర్ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, దెన్ తర్వాత ఫ్లోర్ తర్వాత ఏముంది ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ ఉంది. సో దాన్ని కూడా మనం ఎక్స్పోనెన్షియేషన్ ఫామ్ కూడా ఎలానే చేయొచ్చు, a = అనే దాన్ని a డబుల్ మల్టిప్లికేషన్ = 5 అని రాస్తే ఆటోమేటిక్గా 5కి వస్తుంది. నేను ఇక్కడ 2 తీసుకుంటాను, అప్పుడు ఏమైంది 2^2 అని చెప్పని వస్తుంది. సో 2 టైమ్స్ మల్టిప్లికేషన్ జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ 5 పెట్టాం కదా మనం, a = a + 5 అన్నాము. సో a/2 తీసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే డివిజన్ ఎలా జరుగుతుంది అనేది తెలియటం కోసం. అంటే 2 చేత భాగాలు ఇచ్చినప్పుడు 5ని రిమైండర్ ఎలా వస్తుంది, రౌండ్ చేసినప్పుడు ఎలా వస్తుందని తెలియటం కోసం నేను 2 చేత వాడుతున్నాను. ఎందుకంటే ఆడ్ని ఈవెన్ చేత భాగాలు ఇచ్చబడ్డప్పుడే మనకు ఆ డిఫరెన్స్ ఏంటనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అలానే /= పాటు మనం ఇంకోటి ఏం చేయొచ్చు అనుకున్నాము, మోడ్ది రాయలేదుగా మనం. సో దాన్ని కూడా మనం మోడ్ ఆపరేటర్ని కూడా రాద్దాం ఇక్కడ. సో మోడ్ ఆపరేటర్కి ఏం వాడతాము, %= అని వాడతాం. ఇక్కడ a% అంటాం. సో ఇక్కడ 2 అనుకుంటున్నాం కాబట్టి 2 తీసుకుందాం, ఇక్కడ కూడా 2 అనుకుంటున్నాం కాబట్టి 2 తీసుకుందాం. మళ్ళీ మీకు మిస్ఫైర్ కాకూడదు నోట్స్ చూసుకున్నప్పుడు. ఇక్కడ కూడా 2 తీసుకుంటాం కాబట్టి బెటర్ టు గో 2. ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి 5 ఉంచుదాం, ఇక్కడ 5 తీసుకున్నాం, దట్స్ ఫైన్. సో ఇవి ఆల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. దెన్ అవుట్పుట్ మొత్తం వచ్చేసింది 10, 5, 2.5, 1, 1, 1. సో రిమైండర్ 1 వస్తుంది, మాడ్యులస్ 1 వస్తుంది. బట్ డివిజన్ చేసినప్పుడు బై చేత 2.5 అదే ఫ్లోర్కి నియరెస్ట్గా తీసుకుంటే వేరే వాల్యూ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రతిదీ నేను a = 5 అనేది ఒక్కసాటే ఉంది, దాన్ని మ్యానిపులేట్ చేస్తాను. అలా కాకుండా ఈసారి ఏం చేస్తానంటే
సో ఇక్కడికి ఏ ప్రింట్ చేసాము, మళ్ళీ ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కూడా ఏ అంటే ఎవ్రీ ఆపరేషన్ జరిగే ముందు ఏ వాల్యూని రీఇన్షియలైజ్ చేస్తాను. ఎందుకని అప్పుడు 5తో పెర్ఫామ్ అయింది, ఆ 5 తోటి. ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది చూడండి. మనకి డివిజన్ చేసినప్పుడు 2.5 వస్తే డివిజన్ బై ఫ్లోర్ చేసినప్పుడు 2 వచ్చింది. 5 ఇంటూ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 25 వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో మాడ్యులస్ వాల్యూ 2 చేత భాగాలిస్తే 2 4 పోతే రిమైండర్ 1 మిగిలింది. ఇక్కడ వచ్చేసి మనకి బై చేసినప్పుడు ఏమవుతుంది, 5/5 అంటే ఏమైంది, 0 అయిపోయింది. ఇక్కడ 5 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. 5 + 5 ఎంత అయింది, 10 అయింది. సో ఇట్లా మనకి మ్యాథమెటికల్ పెర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడ నేను ప్రింట్ అయ్యేటట్టు చేశాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. దీని తర్వాత మనకు ఆపరేటర్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో అవి రెండు కూడా ల్యాబ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి రైట్ బటన్ ఇచ్చేసి న్యూ అని చెప్పి తీసుకొని పైథాన్ ఫైల్ తీసుకుందాం. ఈ పైథాన్ ఫైల్ పేరు ఏం పేరు పెడదాం, program3 డాట్, ఓన్లీ program3 ఇస్తే చాలు, ఆటోమేటిక్గా .py అదే తీసుకుంటుంది. ప్లస్ జూమ్ చేసుకుందాం ఎవ్రీ టైం. దెన్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం రాద్దాం, రిలేషనల్ ఆపరేటర్స్ రాద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ జనరల్గా రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాం, బిట్వీన్ 2 వేరియబుల్స్ మధ్య కానీ, లేకపోతే బిట్వీన్ 2 ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ, సో బిట్వీన్ 2 కాన్స్టెంట్స్ మధ్య కానీ మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. రిలేషన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, దీస్ ఆర్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాను. 45 అనేది ఒకటి, b = 33 అని చెప్పని. అంటే మీకు ల్యాబ్లో పెట్టిన వాటి యొక్క వాల్యూస్ కూడా ఇవే పెట్టాను కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను ఇవే ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి రిజల్ట్ అవుట్పుట్ అనేది కూడా నేను పక్కనే రాస్తాను. a = b అంటే a = b సమానం కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. అలానే a గ్రేటర్ దెన్ b అని రాస్తా, ఏ వాల్యూ b కంటే పెద్దది, ఇట్స్ ట్రూ. దట్స్ వై ఆ రిజల్ట్ ఏమొస్తుంది మనకి, ట్రూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ ఏంది, a గ్రేటర్ దెన్ తర్వాత a లెస్ దెన్ b, ఏ వాల్యూ b కంటే చిన్నది కాదు కదా, దట్స్ వై మనకి ఏమొస్తుంది, ఇట్స్ ఎ ఫాల్స్ వస్తుంది. ఆ తర్వాత ప్రింట్ ఏ వాల్యూ a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అంటే ఏ వాల్యూ కంటే b కంటే ఏ పెద్దది లేదా సమానం అన్నాం. సో దట్స్ ట్రూ కాబట్టి ఇక్కడ కూడా మనకి ట్రూ వస్తుంది. ఆ తర్వాత ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అన్నాము, ఇది కూడా మనకి ఫాల్సే వస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ b కంటే చిన్నది కాదు, దానికి సమానమైంది కాదు కాబట్టి. అలానే ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు b, ఏ వాల్యూ bకి సమానం కాదు, ఇట్స్ ట్రూ. ఎందుకని a b రెండు ఒకటే కాదు కదా మనకి. సో దట్స్ వై ఇట్ రిజల్ట్ విల్ బి ట్రూ. సో నేను ఒకసారి ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. వాట్ ఐ రైట్ దట్ ఆల్ ఆర్ విల్ బి కమ్స్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ ఫాల్స్, ఆ తర్వాత ట్రూ, ఆ తర్వాత ఫాల్స్, ఆ తర్వాత ట్రూ, ఆ తర్వాత ఫాల్స్, ఆ తర్వాత ట్రూ, మొత్తం ఎవ్రీథింగ్ ఫైన్. సో నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ఆపరేటర్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. బేసికల్గా ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటామంటే మనం లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడూ కూడా బిట్వీన్ 2 రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాము. సో లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాము, బిట్వీన్ 2 రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాం. 2 రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాం. 2 రిలేషనల్ ఆపరేటర్స్, బిట్వీన్ 2 రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య మనం పెర్ఫామ్ చేయడం కోసమే వీటిని వాడుతుంటాం. లైక్ నేను ఒకేసారి రాస్తాను చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి ఎండ్ మరియు ఏ గ్రేటర్ దెన్ సి అయితే ఏ వాల్యూ b కంటే పెద్ద అయి ఉండాలి, సి కంటే పెద్ద అయి ఉండాలి. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ, అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ, సి ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే మనకి సి అనేది తీసుకోలేదు కదా, దీని ముందు సిని డిఫైన్ చేసేసుకుందాం. అప్పుడు ఏ వాల్యూ ఎంత 45, బట్ బి వాల్యూ ఎంత 55, బట్ అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా, ఇట్ షుడ్ బి ఫాల్స్. సో ఇట్ షుడ్ బి ఫాల్స్, ఎందుకని రెండు సాటిస్ఫై అవ్వాలి. ఎండ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ద బోత్ కండిషన్స్ ఆర్ మస్ట్ బి సాటిస్ఫైడ్. It should be satisfied. If it should not satisfied, then the result should be false. So less ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, ఏ వాల్యూ b కంటే చిన్నది అయి ఉండాలి, c కంటే చిన్నది అయ్యాలి, దట్ ఆల్సో ఫాల్స్. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంది, a ఈజ్ గ్రేటర్ దెన్ b అండ్ a ఈజ్ లెస్ దెన్ c, ఏ వాల్యూ b కంటే పెద్దది అండ్ c కంటే చిన్నది, ఇట్స్ ట్రూ. సో కాబట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది అనమాట. ఓకే, దెన్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ లేదా ఏ గ్రేటర్ దెన్ సి, ఎనీ వన్ కండిషన్ సాటిస్ఫైడ్ అయితే చాలు. సో కాబట్టి ఇక్కడ
ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుంది కాబట్టి ద రిజల్ట్ షుడ్ బి ట్రూ. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి నాట్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ సి. ఏ వాల్యూ బి కంటే పెద్దదై ఉండాలి, సి కంటే పెద్దదై ఉండకూడదు. రెండు కండిషన్స్ జరగాలి. రెండు కండిషన్స్ అనేది మనకి ఇక్కడ ఫాల్స్. ఎందుకని ఏ వాల్యూ బి కంటే పెద్దది, ఏ వాల్యూ సి కంటే పెద్దది కాదు కాబట్టి ఫాల్స్ వచ్చేసింది మనకి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. then it should be false, it should be true, it should be true and it's false, everything fine. సో కాబట్టి లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాం అంటే బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాము. రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాం అంటే రెండు వేరియబుల్స్ మధ్య కానీ, రెండు కాన్స్టెంట్స్ మధ్య కానీ, ఆర్ మేబీ టూ ఎక్స్ప్రెషన్స్ మధ్య కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఆపరేటర్స్? మనకి దీంట్లో మనకి నెక్స్ట్ ఆపరేటర్స్ ఏం నేర్చుకుందామంటే ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇవి బేసికల్ ఆపరేటర్స్. ఇవి కాకుండా రన్ టైంలో మీకు మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు ఇనిషియల్గా ఏమన్నా ఆపరేటర్స్ ఇన్వాల్వ్ అయితే వాటిని కూడా మీకు చెప్తాను. సో బేసిక్ ఆపరేటర్స్ వరకు ఈ ఆపరేటర్స్ అని చెప్పనే టాపిక్లో మీకు కవర్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటాం. ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఆపరేటర్స్ ఓకే. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్లో మనకి రెండు వేరియబుల్స్ తీసుకున్నాము. అన్ని కాన్స్టెంట్సే తీసుకుంటున్నాను. వై బికాజ్ అంటే మనం ఇన్పుట్స్ తీసుకుంటే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు అర్థం కావాలంటే నేను చూపించిన వీడియోకి నేను పెట్టే రిజల్ట్స్కి మ్యాచ్ అవ్వాలంటే ఇలానే ఉంటే బెటర్. మీరు తర్వాత ఇన్పుట్స్ డైనమిక్గా తీసుకోండి. ఏముంది అక్కడ ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ, ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ బి వాల్యూ అని చెప్పి రాసుకోండి. నేను అది కూడా రాస్తాను మీకు ఇప్పుడు. ఇది రాసిన తర్వాత ప్రింట్ ఇంకొకటి ఏంది, ఏ ఈజ్ నాట్ బి. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఏ ఈజ్ బి అంటే ఏ వాల్యూ బికి సమానమా కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఏ ఈజ్ నాట్ బి అంది, ఇట్స్ ట్రూ. ఎందుకని ఏ వాల్యూ బికి సమానం కాదు కదా. దట్ ఈస్ ద ఈజ్ నాట్ ఈజ్ ఈజ్ ఎ ఐడెంటిటీ ఆపరేటర్. అండ్ అనదర్ వన్ ఈజ్ ద మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. మెంబర్షిప్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఎందుకు వాడుతుంటాం అంటే లైక్ ఇప్పుడు ఇలా రాస్తే మీకు ఎలా కనపడుద్ది అంటే లైక్ చూస్తానికి దీన్ని ఏమంటారంటే అరేస్ అని పిలుస్తుంటాము. బట్ ఇన్ పైథాన్ టర్మినాలజీ వీఆర్ కాలింగ్ లిస్ట్స్ అని పిలుస్తుంటాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ ఎలొకేట్ చేసినవి ఏవైనా సరే లిస్ట్ అని పిలుస్తాం. రౌండ్ బ్రాకెట్స్లో పెడితే టపుల్స్ అంటాము. ముస్టాక్ బ్రాకెట్స్లో పెడితేనేమో సెట్స్ అని పిలుస్తుంటాము. అలానే ముస్టాక్ బ్రాకెట్స్లో కీ విత్ వాల్యూస్ పెడితేనేమో వాటిని డిక్షనరీస్ అని పిలుస్తుంటాం. ఈ 4 కాన్సెప్ట్స్ మనం ఏమంటామంటే డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్ అంటాం. తర్వాత టాపిక్స్లో వాటి గురించి మనం లెర్న్ చేద్దాం. 3 in X అంటే అర్థం ఏంటంటే 3 అనే ఐటము ఈ X ఉన్న యారే ఎలిమెంట్స్లో ఉందా, ఇట్స్ అవైలబుల్, దట్స్ వై ట్రూ అని వస్తుంది మనకి. అలానే 3 నాట్ ఇన్ ఎక్స్, ఎక్స్లో ఉందా లేదా. నాట్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో లేదు అంటే ఎక్స్లో ఉండకూడదు అని అర్థం. లైక్ చెప్పాలంటే నాట్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో లేదని చెప్పడం. లేదంటే ఆల్రెడీ ఉంది కదా, సో దట్స్ వై ఫాల్స్ వచ్చేసింది. సో వన్స్ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, దట్స్ లాస్ట్ ఫాల్స్ ట్రూ, ఆ పైన వచ్చేసి ఫాల్స్ ట్రూ, దట్స్ ఫైన్. సో ఇది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇన్పుట్ కింద తీసుకోవాలంటే సో దాన్ని ఎలా చేస్తాం మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, ఎందుకంటే టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ పైథాన్లో ఎప్పుడు కూడా ఇన్పుట్ ఏంటిది స్ట్రింగ్. సో కాబట్టి మనం ఏ డేటా టైప్ అయితే మనం పని చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ కింద టైప్ కాస్టింగ్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టైప్ కాస్టింగ్ చెయ్యకపోతే వాట్ విల్ బికమ్స్, సో మనకి ఎర్రర్స్ అనేవి రేంజ్ అవుతాయి. ఆ ఎర్రర్స్ అనేవి రేజ్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. ఎందుకంటే స్ట్రింగ్ని ఎప్పుడు ఇలా కంపేర్ చేయలేం కదా మ్యాథమెటికల్ లాగా, దట్స్ వై. సో కావాలంటే మీరు ఇన్పుట్ తీసేసి ఇంటీజర్ తీసేసి మీరు చెక్ చేయండి, వర్క్ చేయవు. ఎందుకని వర్క్ చేయమంటే అవి బై డిఫాల్ట్గా స్ట్రింగ్స్ కాబట్టి. మరి ఇక్కడ ఎట్లా పనిచేసినాయి సార్, మీరు ఏ ఈక్వల్ టు 45 బి ఈక్వల్ టు 55 పెట్టారు కదా అనుకోవచ్చు. ఎప్పుడు కూడా పైథాన్ యొక్క నేచర్ ఏంటంటే by default what values we are assigning to specified variables, that values appropriate data type should be taken. నువ్వు ఏ ఈక్వల్ టు 45 ఇస్తే నెంబర్ అనుకుంటుంది, ఏ ఈక్వల్ టు శ్రీను అని డబుల్ కొటేషన్లో పెడితే అది స్ట్రింగ్ అనుకుంటుంది, ఏ ఈక్వల్ టు ట్రూ అని పెడితే అది బులియన్ అనుకుంటుంది, ఏ ఈక్వల్ టు అని చెప్పిన బ్రాకెట్స్లో ఒక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇస్తే దాన్ని లిస్ట్ అనుకుంటుంది బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా. అది కూడా ఎప్పుడు వైల్
writing the program, whatever it may be, you can give that all or will be should be considered as a that's your appropriate data type తీసుకుంటుంది. అలా కాకుండా మీరు డైనమిక్గా డేటాని కనుక ఇన్పుట్ తీసుకున్నారంటే మటుకు అది ఎప్పుడు కూడా ఏ డేటా ఇచ్చినా కానీ స్ట్రింగ్ కిందే కన్సిడరేషన్ చేయదు. ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా మనకి ఏదన్నా వాల్యూస్ ఇచ్చి దానికి అథమెటిక్ పెర్ఫార్మెన్స్ చూపించి అవుట్పుట్ ఏమొచ్చిందని ఇస్తాడు. మనం బ్లైండ్గా ఏం చేస్తామంటే కూడుకుంటాం. కానీ అక్కడ చూడాల్సింది ఏంది, అది ఇనిషియలైజ్ చేశాడా, ఇన్పుట్ తీసుకోమని చెప్పాడా అనే దాని గురించి మనం ఆలోచించి అప్పుడు టైప్ కాస్టింగ్ చేస్తేనేమో అది నెంబర్ కింద ఉంటుంది, టైప్ కాస్ట్ చేయకపోతేనేమో అది స్ట్రింగ్ కింద ఉంటుంది అనమాట. సో ఓకే, మనం ఈరోజు ఈ ఆపరేటర్స్ అనే క్లాస్ మొత్తాన్ని మనం రికార్డ్ చేసుకున్నాము. ఈ క్లాస్ కూడా మీకు అప్లోడ్ చేసి పెడతాను. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మనం ఆపరేటర్స్ తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సో కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో కూడా నేను ప్రోగ్రామ్స్ పెట్టాను, అట్లానే వీడియోస్ పెట్టాను మన యాప్లో. కాకపోతే ఇంకా ల్యాబ్ ప్రోగ్రామ్స్ పెట్టలేదు, అవి కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను మీకు. ఓకే, బాయ్.